ఫాల్కన్ పంప్ సమర్పించే చేను చిలక కార్యక్రమానికి స్వాగతం. చేను చిలక కార్యక్రమాన్ని విశేషంగా ఆదరిస్తూ అగ్రస్థానాన నిలిపినందుకు రాష్ట్ర రైతాంగానికి శుభాభివందనాలు. ఈ రోజు చేను చిలకలో రైతులకు సిరులు, ప్రజలకు ఆరోగ్య పరిరక్షణ కలిగించే నూనె పండ్ల సాగు యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాం. రైతులకు సిరులు అందించే సరికొత్త పంటగా నూనెని అభివర్ణించవచ్చు. నూనె అని పిలిచే ఈ చెట్టు పూర్తి పచ్చదనంతో, పసుపచ్చని పండ్లతో ఆహ్లాదంగా ఉండడమే కాకుండా రైతులకు అధిక లాభాలను, ప్రజలకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించే అద్భుత పండుగ వర్ణించవచ్చు. ఈ నూనె చెట్టు సుమారుగా 40 సంవత్సరాలు రైతుకు ఆదాయాన్నిస్తుంది. ముఖ్యంగా ఈ నూనె పంటను ఎర్ర నేలలు, ఇసుక నేలలు, చౌడు భూముల్లోనూ అన్ని రకాల నేలల్లోనూ పండించవచ్చు. మరింతగా మనం నూనె గురించి తెలుసుకుందాం. రైతుల పాలిట సిరులు అందించే పంటగా నూనెని వర్ణించవచ్చు. అలాగే సమస్త ప్రజానీకానికి ఆరోగ్యాన్ని పరిరక్షించే అద్భుత పోషక విలువలు కలిగి ఆరోగ్య ప్రదాతగా నూనెని అభివర్ణించవచ్చు. అద్భుతమైన పోషక విలువలతో పాటు అనేక వ్యాధుల నివారణలో నూనె ఎంతో బాగా ఉపయోగపడుతుంది. నూనె క్యాన్సర్ నివారణకు, మధుమేహ నియంత్రణకు, అనేక దీర్ఘకాలిక వ్యాధులను నయం చేసేందుకు ఒక గొప్ప ఔషధంగా పనిచేస్తుంది. ముఖ్యంగా కొలెస్ట్రాల్, జీర్ణక్రియ, హై బ్లడ్ ప్రెషర్, ఆస్తమా, గుండె నొప్పి, మూత్రపిండాల సమస్యలకు, పక్షవాతం, ట్యూబర్కులోసిస్, ఋతుస్రావం లాంటి అనేక వ్యాధుల నివారణకు గొప్పగా పనిచేస్తుంది. ఇప్పటికే ఎన్నో దేశాలు ఈ నూనె గొప్పదనాన్ని గుర్తించి అనేక మందుల్లో ఈ నూనెని కలిపి అమ్మకాలు చేస్తున్నాయి. అలాగే అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా లాంటి దేశాల ప్రజలు వాడుతున్నారు. నా పేరు సత్యవతి వీరారెడ్డి అండి. నేను సికింద్రాబాద్లో ఉంటాము. అయితే 1999లో మేము ఉద్యోగ రీత్యా మా హస్బెండ్ తోటి నేను ఆఫ్రికా వెళ్ళాను, నైజీరియా. అక్కడ 4 years బాగానే ఉన్నాను. ఆ తర్వాత నాకు అక్కడ సెరెబ్రల్ మలేరియా వచ్చింది. ఆ మలేరియా వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఎంతటి వాళ్ళైనా చనిపోతారు. ఆ స్టేజ్లో నాకు కూడా అదే పరిస్థితి ఏర్పడింది. ఇంకా ఈమె బ్రతకదు, మీరు ఇండియాకి తీసుకెళ్ళిపోమని చెప్పిన రోజుల్లో నన్ను అపస్మారక స్థితిలో నైజీరియా నుంచి ఇండియాకి తేవాల్సి వచ్చింది. అయితే అప్పుడు నేను అంతకు ముందర డయాబెటిక్, బీపీ ఇవన్నీ ఉండినాయి అనమాట. నాకు ఒక రెగ్యులర్ డాక్టర్ సతీష్ కుమార్ అని ఉన్నారు. ఈయన నన్ను నైజీరియా నుంచి తెచ్చిన వెంటనే ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, మరి ఇట్లా మేడంని తీసుకొచ్చాను, ఆవిడ పరిస్థితి ఇట్లా ఉంది, పనికిరాదు, ఇంకా లాస్ట్ రైట్స్ ఇక్కడ చేయమన్నట్టుగా అక్కడ డాక్టర్స్ పంపించారు అంటే ఆయన చేతిలో ఒక బాటిల్ తీసుకుని వచ్చి, ఇది నూనె అండి, సంజీవని అనుకుందాం, తులసి తీర్థమే అనుకుందాం, ఏమన్నా అనుకుందాం అని నాకు ఇంటి పిల్లలతో పట్టించారంట. అట్లా 3-4 days వేసిన తర్వాత నాకు కొంచెం తెలివి వచ్చి అట్లా ఒక 10-15 days తర్వాత ఇంకా రెగ్యులర్గా నాకు 3-4 times ఇస్తూ పోతుంటే నాకు 1 monthలో లేచి బెడ్ మీద కూర్చోగలిగాను. 3 monthsకి నడవగలిగాను. అంతకుముందు ఇది తాగిన తర్వాత వచ్చిన రిజల్ట్ ఏంటంటే, అంతకుముందు నాకు బీపీ, డయాబెటిక్ ఉండేది. ఇంకా దానివల్ల వాళ్ళు జనరల్ హెల్త్ గురించి కూడా ఒక 5-6 టైప్స్ టాబ్లెట్స్ ఉండేవి. ఇది మళ్ళీ నేను ఒక 1 year ఇండియాలో ఉండి తాగి కంటిన్యూ చేస్తూ మా హస్బెండ్తో నైజీరియా మళ్ళీ వెళ్తూ నేను ఒక 12 bottles తీసుకెళ్ళాను. ఆ 12 bottles తాగి నైజీరియాలో 2004లో వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ మొత్తం చెకప్ చేయించుకుంటే బీపీ నార్మల్, షుగర్ నార్మల్, హెల్త్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అనమాట. అట్లా దీని గురించి చెప్పాలి అంటే ప్రతి మనిషికి ఇది అవసరం. ఆరోగ్యవంతులు ఎప్పటికీ ఆరోగ్యంగా ఉంటారంటే తాగాలి, అనారోగ్యం నుంచి ఆరోగ్యంగా కావాలంటే కూడా తాగాలి. మేము ఇప్పుడు నేను తాగుతూ 10 years, మా ఇంట్లో మా ఫ్యామిలీ మొత్తం తాగుతారు. ఇంకా నేను కొన్ని వేల మందికి ఇచ్చి ఉండొచ్చు అనమాట ఈ ఫ్రూట్ జ్యూస్. అందు గురించి అని ఇది తెలిసిన వాళ్ళు ఎవరైనా తెలియకపోతే తెలుసుకుని ఈ జ్యూస్ తాగితే మాత్రం మీకు పరిపూర్ణ ఆరోగ్యం వస్తుందని నేను నమ్ముతున్నాను. ఈ నూనె శాస్త్రీయ నామం మొరింటా సిట్రిఫోలియా. ఈ పేరు 2 లాటిన్ పదాల నుంచి వచ్చింది. మొరింటా సిట్రిఫోలియా అని పిలువబడే చెట్టు నుంచి నూనెగా పిలువబడే చెట్టు కాయలు భారతదేశంలో ఇండియన్ మల్బరీగా గుర్తింపు పొందింది.
మోరస్ అంటే మల్బరీ అని, ఇండికస్ అంటే ఇండియన్ అని అర్థం వస్తుంది. నోని అని పిలువబడే ఈ చెట్లు నిత్యం పచ్చదనంతో నిండుగా చూసేందుకు ఆహ్లాదకరంగా ఉంటాయి. అయితే ఈ పండ్లు కొద్దిపాటి చెడు వాసనను కూడా కలిగి ఉండడం ఆశ్చర్యంగా ఉంటుంది. నోని అని పిలువబడే ఈ చెట్టు కనీసం 40 సంవత్సరాల వరకు కాయలు కాస్తుంది. సంవత్సరం పొడవునా కాయల్నిస్తుంది. ఈ నోని భారతదేశం అంతటా అధిక ఆదాయాన్నిచ్చే వ్యవసాయక పంటగా మనం చెప్పుకోవచ్చు. ఈ నోని పండు కానీ పండ్ల నుంచి ఉత్పత్తయ్యే జ్యూస్ కు ప్రపంచమంతటా అధిక డిమాండ్ కలిగి ఉంది. ఆరోగ్యరీత్యా ఈ నోని పండు అధిక విశిష్టత కలిగిన అద్భుత పండుగ, ఆరోగ్య ప్రదాతగా చెప్పుకోవచ్చు. ఈ నోని పండ్లను సిద్ధ ఆయుర్వేద మందుల్లో కలిపి కూడా విక్రయిస్తున్నారు. మనిషికి వచ్చే అన్ని రకాల వ్యాధులను నయం చేసే విషయంలో నోని అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే అన్ని రకాల శరీర ఆరోగ్య పరీక్షల్లో నోని ముందు వరుసలో ఉంటుందనడంలో ఎటువంటి సందేహము లేదు. ఈ నోని ఆకులు పచ్చగా ఉండి, ఆకులు వెడల్పుగా ఉండి నిగనిగలాడుతూ సుందరంగా ఉంటాయి. ఈ చెట్టును చూస్తేనే మనకేదో తెలియని ఆనందంతో పాటు చెట్టుని కనిపించే పండ్లను వెంటనే తినేద్దామన్నట్లుగా ఈ నోని ఉంటుంది. ఈ నోని కాయలు చెట్టు కొమ్మల నుంచి ఆకుల మధ్య కాస్తూ ఉంటాయి. ఈ కాయలు మొదట చిన్న చిన్న గుల్లలతో పూలుగా ప్రారంభమై తర్వాత కాయలుగా, పళ్ళుగా వృద్ధి చెందుతాయి. ఈ నోని మొక్కలు ఎటువంటి వాతావరణానికైనా తట్టుకొని ఏ రకం భూమిలోనైనా, అంటే ఎర్ర నేలలు, ఇసుక నేలలు, చెడు భూముల్లో సైతం మంచి పెరుగుదలను కలిగి ఉంటాయి. ఈ చెట్టు కొంచెం కానుక చెట్లను పోలి ఉంటాయి. ఆకులు విశాలంగా పెరుగుతాయి. ఫాల్కన్ పంప్ సమర్పించే చేను చిలక కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. ఫాల్కన్ పంప్ సమర్పించే చేను చిలక కార్యక్రమానికి తిరిగి స్వాగతం. నోని అధిక విటమిన్లు, ఎక్కువ ప్రోటీన్లు కలిగిన పండు. ఈ నోని చెట్లను ఎటువంటి వాతావరణంలోనైనా పెంచవచ్చు. ఈ నోని జ్యూస్ రూపంగా తీసుకుంటే కొలెస్ట్రాల్, హై బ్లడ్ ప్రెషర్, క్యాన్సర్, మూత్రపిండాల వ్యాధులు, పక్షవాతము, ముఖ్యంగా మధుమేహ నివారణకు అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాక గుండె జబ్బులు రాకుండా నివారిస్తుంది. అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ఈ నోని అద్భుత ఔషధంగా పనిచేస్తుంది. మరింతగా మనం నోని గురించి తెలుసుకుందాం. నోని మొక్కలు ఎక్కువ వర్షపాతం గల ప్రాంతాల్లోనూ, ఆమ్లగుణం, క్షారగుణం కలిగిన నీటి ముంపు ప్రాంతాల్లోనూ, ఎత్తైన గాలి వీచే కొండ ప్రాంతాల్లోనూ వీటి పెరుగుదల ఎక్కువగానే ఉంటుందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. నోని మొక్కలు నాటిన తర్వాత 8 నెలల వయస్సు నుంచి పూత పూయడం ప్రారంభమవుతుంది. అలా పూత కాసిన 24 నెలలు అంటే 2 సంవత్సరాల నుండి కాయలు రావడం ప్రారంభమవుతాయి. అలా 40 సంవత్సరాల వరకు మనకెటువంటి తేడా లేకుండా ప్రతి నెల కాయల్ని, పండ్లను ఈ నోని ఇస్తుంది. కాయలు కొంచెం దళసరిగా, నొక్కితే గరుకుగా, కొంచెం పనసకాయల్ని పోలి ఉంటాయి. ఈ నోని 2 నుంచి 10 రకాల వెరైటీలున్నాయి. అయితే ఈ రకాల ఎంపికను ఆయా ప్రాంత రైతులు వారి ప్రాంతాలకు తగ్గట్టుగా వేసుకోవాల్సి ఉంటుంది. నా పేరు డాక్టర్ సుబ్బారావు. నేను దాదాపుగా 7 సంవత్సరాల నుంచి నేను ఈ యొక్క నోని ఫ్రూట్ గురించి నేను స్టడీ చేస్తున్నాను. ఈ ఫ్రూట్ నేను ఒక వండర్ ఫ్రూట్ కింద చెప్పగలుగుతాను. ఎందుకంటే ఈ న్యూట్రిషన్ డెఫిషియన్సీ కానీ, మన శరీరంలో జరిగేటువంటి ఎన్నో రసాయన చర్యలలో ఈ నోని పండు ప్రముఖ పాత్ర వహిస్తుంది అన్నమాట. మందులు అనేవి టెంపరీ రిలీఫ్ని ఇచ్చినట్లయితే నోని అనేది లాంగ్ రిలీఫ్, 100% మన సంపూర్ణమైన ఆరోగ్యాన్ని మనం పొందవచ్చు. అంతేకాకుండా నోని గురించి నేను ఎన్నో వెబ్సైట్స్ చూశాను. ఆశ్చర్యం ఏంటంటే 90,60,000 పైన వెబ్లింగ్స్ ఇన్ఫర్మేషన్ దీని మీద పరిశోధన జరిగింది. 40 పైన విశ్వవిద్యాలయాలు ప్రపంచవ్యాప్తంగా దీని మీద స్టడీ చేశారు. కొన్ని వందల మంది డాక్టర్స్కి డాక్టరేట్లు ప్రదానం చేయడం జరిగింది. ముఖ్యంగా మన ఇండియాలో, భారతదేశంలో చూసినట్లయితే యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ అండ్ అలహాబాద్ యూనివర్సిటీలు దీని మీద ప్రముఖంగా ప్రయోగాలు చేస్తూ ఉన్నాయి.
వీళ్ళు పరిశోధన చేసినప్పుడు ఈ నోనిలో కనుక్కున్నటువంటి సుగుణాలు ఏమిటి అంటే, ఈ నోని పండులో మిగతా అన్ని పళ్ళల్లో, ఆకుకూరలు, కూరగాయల్లో లిమిటెడ్గా విటమిన్స్, మినరల్స్ ఉన్నట్లయితే ఈ ఒక నోని పండులో 160 పైన పోషక విలువలు ఒకే పండులో ఉండడం మనం గమనించవచ్చు. అవుట్ ఆఫ్ 20లో కన్నా 17 ఎమినో యాసిడ్స్ అండ్ ఎన్నో యాంటీ ఆక్సిడెంట్స్, ఆల్కలాయిడ్స్, విటమిన్స్, మినరల్స్. అంటే ఒక మనిషి సహజంగా జీవించడానికి ప్రతిరోజు కూడా మన ఆహారం ద్వారా ఒక మనిషికి అందవలసినటువంటి పోషకులు అన్నీ కూడా ఇందులో పుష్కలంగా ఉన్నాయి. నేను మా ఫాదర్కి ఇవ్వడం జరిగింది. ఆయన క్రానిక్ డయాబెటీస్. ఆయన ప్రతిరోజు 11 రకాల ట్యాబ్లెట్లు, పొద్దున్న 44 యూనిట్స్ ఆఫ్ ఇన్సులిన్, సాయంత్రం 22 యూనిట్లు ఇన్సులిన్ తీసుకుంటున్న వ్యక్తి అనుకోకుండా కాళ్ళకి యాంపిటేషన్ జరిగిందన్నమాట. అంటే కాళ్ళల్లో ఆయనకి తెలియకుండానే గాయమయ్యి కాలు తీసేయవలసిన పరిస్థితిలో నేను దీని గురించి తెలుసుకుని వాడుతున్నప్పుడు ఆయన 6 నెలల్లో ఆశ్చర్యకరంగా ఆయన యాంపిటేషన్ నుంచి బయటపడడం జరిగింది. ఆయన వాడేటువంటి మందులన్నీ కూడా దర్దాపుగా ట్యాబ్లెట్స్ అన్నీ కూడా డాక్టర్ సలహా మేరకు తగ్గించడం జరిగింది. రెండోది, ఆయన యొక్క ఇన్సులిన్ డోసేజ్ 44 యూనిట్ల నుంచి పొద్దున 10 యూనిట్లు, సాయంత్రం 22 యూనిట్ల నుంచి 5 యూనిట్లకు రావడం జరిగింది. ఆయన్ని చూసిన తర్వాత నాకు తెలిసినటువంటి బంధువులు, మిత్రులు, నా సహచరులు అందరికీ కూడా దీని గురించి చెప్పడం జరుగుతుంది. నేను, నా కుటుంబం దీన్ని ప్రతిరోజు కూడా సేవిస్తూ ఉంటాము. ఈ పండుని ప్రసాదించినటువంటి దేవుడికి మన యొక్క కృతజ్ఞత తెలపాలనే ఒక ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేసినటువంటి టీ న్యూస్ ఛానల్ వారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు. నోని కాయలు సంవత్సరం పొడుగునా కాస్తూనే ఉంటుంది. అలాగే పూత వస్తూనే ఉంటుంది. 2 సంవత్సరాల వరకు పూత పిందెలను తోసివేస్తూ ఉండాలి. 3వ సంవత్సరం నుంచి మనం